నమస్తే అండి. నమస్కారం మీ అండి. పేరు? పల్లె రామచందర్ గౌడ్ అండి. ఎక్కడుంటారండి? ఇక్కడనే జూబ్లీ హిల్స్ జూబ్లీహిల్సేనా? ఏరియాలో ఉన్నాను. 11 ఎన్నికలు జరుగుతున్నాయి. మరి అవునండి. ఏ పార్టీకి గెలిపిద్దాం అనుకున్నారు? 3 పార్టీలు కూడా హోరాహోరీగా నడుస్తుంది. ప్రచారం చూస్తే మనకు అర్థమైంది. అటు కేటీఆర్, ఇటు తర్వాత ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత అటు చూసుకుంటే బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి వస్తా ఉన్నారు 3 పార్టీల తరపున. మరి ఎలా ఉంది పరిస్థితి? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఏ పార్టీది లేదండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. వాళ్ళిద్దరు కలిసినా కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించలేరండి. వాళ్ళు గతంలో 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలో ఉన్నారండి. ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ఆయన గతంలో ఉన్న ఎమ్మెల్యేగా అతను ఏం చేసిండు? ఈ ప్రాంతంలో ఎంతో వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది. మనం నిజానికి చూస్తే ఈ ఏరియాలో ఏ కార్యక్రమాలు అంటే మనం పేరుకు మాత్రం జూబ్లీ హిల్స్ అందరు అనుకుంటారు ఎన్నో రకాలుగా డెవలప్ ఉన్నది అని అనుకుంటారు, కానీ ఈ ఏరియాలో ఎలాంటి వసతులు కూడా సౌకర్యాలు కూడా లేదు. డ్రైనేజీ వ్యవస్థ లేదు, రోడ్ లేదు, వాటర్ సౌకర్యంగా లేదు, నీళ్లకు సంబంధించి కరెంట్ సౌకర్యాలు ఎలాంటిది కూడా లేదండి. అట్టడుగుగా అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉందండి. ఈ 10-12 సంవత్సరాల లోపల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే చేయలేంది తర్వాత ఏం చేయగలుగుతారండి? వాళ్ళు కళ్ళబోలి మాటలు మాట్లాడి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికే మాత్రం చేస్తున్నారండి. బీజేపీ పార్టీ కూడా 12 సంవత్సరాల నుంచి అయినా కేంద్ర మంత్రిగా ఉన్న, ఇక్కడ ఎంపీగా ఉన్న, స్థానిక ఎంపీగా ఉన్న అతను గతంలో ఏం చేశాడు, భవిష్యత్తులో ఏం చేస్తాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎలాంటి నిధులు ఈ ఏరియాలో గుండుసున్న అతను తీసుకొచ్చిన నిధులు ఏందో చెప్పుకోమానండి. కానీ మతతత్వాన్ని, హిందుతత్వాన్ని రెచ్చగొడుతున్నారండి. మేము కూడా హిందువులమండి, భగవంతుని మేము ప్రార్థిస్తామండి. వాళ్ళు కానీ ఎలక్షన్ల ముందే వచ్చి ఏదో రకంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారండి. మనకు ఈ ఏరియాలో మనకి ఏం డెవలప్మెంట్ చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పాలండి. ముఖ్యంగా కవిత గారు కూడా వాళ్ళిద్దరు కూడా కలిసిందని ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా సొంత బావ అంటే అతని భర్త, కవిత వాళ్ళ భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది అన్నారు. అంటే కేటీఆర్ గారు తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో రకాలుగా ఎన్నో స్కాములు చేయడం జరిగింది. భవిష్యత్తులో అతను జైలు అంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం ఖచ్చితంగా జరుగుతుందండి. ఈ రేస్ అనుకోండి, కాళేశ్వరం అనుకోండి, ఈ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఎన్నో రకాలుగా స్కామ్లో ఉన్నారండి. అదే రకంగా 8 లక్షల కోట్ల పైన అప్పులు చేయడం జరిగిందండి. వాళ్ళు ఓన్లీ ఒక కుటుంబాన్ని కాపాడుకునే, కల్వకుంట కుటుంబాన్ని కాపాడుకునే రకంగా ఉండే ఆ కల్వకుంట కుటుంబంలో విడిపోవడం జరిగింది. కవిత ఆమె బహిరంగంగా విమర్శిస్తుంది, దానికి జవాబు చెప్పడండి. సొంత కుటుంబాన మహిళకు తన సొంత చెల్లెకే న్యాయం చేయనోడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? అదే రకంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా ఏం న్యాయం చేస్తాడు? అది సుమారుగా 2023లో 30 ఎమ్మెల్యే సీట్లు సాధించి ఆయన ఏం చేస్తున్నాడు? ఎంపీ ఎలక్షన్ లో 0 అయింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిన తర్వాతనే వాళ్ళు 0 అయింది. ఈ రోజు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వాళ్ళిద్దరు కలుస్తారు, కలిసి కూడా 0గా ఉంటది. వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రజలు ప్రభుత్వమైన వ్యతిరేకత ఉంది, గెలిచే అవకాశం తక్కువ ఉంది, పథకాలమైనా హైడ్రామైనా చాలా వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా ప్రజలు, కానీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు కదా. అది హైడ్రా గురించి మాట్లాడుతున్నారు, ఉన్నది లేనిది మాట్లాడుతున్నారు. హైడ్రా అనేది ఓన్లీ ఎక్కడ జరుగుతుందంటే చెరువుల దగ్గర, కుంటల దగ్గర, కాలువల దగ్గర కబ్జా చేసిన వాళ్లకు, ఉన్నత వర్గాల వారికి ఇబ్బంది జరుగుతుందండి. సామాన్యునికి ఎక్కడ నష్టం జరగదండి. సామాన్యునికి నష్టం జరిగే పరిస్థితులు లేదు. ప్రజాప్రభుత్వంలో 8 లక్షల కోట్ల అప్పులున్న అప్పులను మిత్తులను కట్టుకుంటా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందండి. దాంట్లో వెనుకబడడం లేదు. ఈ 10-15 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకుంటే ప్రతిదానికి మూలమైన ఆ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఈ జూబ్లీ హిల్స్ లో 17 నుంచి 20,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. దాంట్లో సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం అనేది ఉన్నత వర్గాల వాళ్ళు, ధనికులు మాత్రమే భుజించేదాన్ని ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందండి. అదే రకంగా 200 కరెంట్ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సామాన్యునికి లాభం జరుగుతుందండి. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రతి కార్యక్రమాన్ని ఇంకా చెప్పినే గాక కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం అవుతుంది. ఎమ్మెల్యేలు అనుకోండి, మంత్రులు అనుకోండి, అదే రకంగా ముఖ్యమంత్రి అనుకోండి, ప్రజలకు సంబంధించి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందండి. భవిష్యత్తులో నిన్న వచ్చిన పోలింగ్ లో చూసుకున్నట్టయితే 37% నవీన్ గారికి, 56%
తర్వాత బిఆర్ఎస్ సునీత గారికి ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మరి తప్పండి అది. పోలింగ్ ప్రకారం నవీన్ యాదవ్ ఓడిపోయే అవకాశం ఉంది అనుకోవచ్చు. తప్పండి. అదే వాళ్ళు కాళ్ళు సొంతగా చేస్తున్నారండి. నవీన్ గారు సొంత ఇక్కడ యువకుడు, స్థానికుడు, ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలను సొంత డబ్బుతోని ఖర్చు పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. ఈ రోజు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఈ ఎలక్షన్ల మట్టుకే కనబడతారండి, తర్వాత వాళ్ళు ఉండరండి. ఎందుకంటే ఈ బీజేపీ క్యాండిడేట్ కు ఆయనకు 20,000 ఓట్లు వస్తే సంతోషం అండి. 25,000 ఓట్లు దాటలేవు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళది ఏంటంటే 23లో వాళ్ళు ఒక పర్సంటేజ్ 24 to 30% వచ్చిందండి. ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళకు పర్సంటేజ్ 18 to 17% వచ్చిందండి. వాళ్ళిద్దరు కలిసిన ఈ రోజు 30-32%. ఏదో ఖాళీ వాళ్ళు బూస్ట్ ఏదో లావట్టాలి జాకితో లాబట్టుకునే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. వాళ్ళు చెప్పే దాంట్లో చేసే దాంట్లో ఎలాంటి లేదండి. ప్రజలలో ఖచ్చితంగా అడుగుతున్నారండి, మీరు 12 అంటే 3 టర్మ్లో మీ ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేసిండ్రు, అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేరు, ప్రతిపక్షంలో మీరు ఏం చేస్తారని అంటున్నారండి. కాంగ్రెస్ ని గెలిపిస్తే 3 సంవత్సరాల అధికారంలో ఖచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో 1,000 కోట్ల నిధులు ఈ జూబ్లీహిల్స్ కు ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రవి అండి. జూబ్లీహిల్స్ 11న ఎన్నికలు జరగబోతుంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. మరి ఎలా ఉంది పరిస్థితి? ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి ఖచ్చితమైన అవకాశాలు ఉన్నాయని మేము అందరం నమ్ముతున్నాం. నేను అడ్వకేట్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నాకు శ్రీశైలం అన్న గారితో 1989 నుంచి పరిచయము. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకు చేసిన సేవల వల్ల కానీ, లేదంటే వాళ్ళకున్న మంచితనం వల్ల కానీ, సినీ కార్మికులు వాళ్ళకి చేసే సపోర్ట్ వల్ల కానీ ఖచ్చితంగా నవీన్ అన్న గెలుస్తాడు. మరి దానిలో ఎలాంటి సందేహం లేదు. రౌడీ షీటర్ అని చెప్తూ ఉన్నారు కదా కొన్ని మంది, అంటూ ఉన్నారు రౌడీ నాయకులు కావాలా, ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు కదా. ఎప్పుడో ఒక 40 ఏళ్ల జమానంలో అప్పట్లో ఏదో చిన్న చిన్న గొడవల వల్ల పెట్టినాయి తప్ప నవీన్ అన్న మీద ఒక్క కేసు కూడా, అన్ని పొలిటికల్ మోటివేటెడ్ కేసులు తప్ప ఏది కూడా అతను పార్టిసిపేట్ చేసింది కాదు. అది గోపీనాథ్ గారు వీళ్ళ మీద కక్ష పెట్టుకొని అతని మీద పోటీ చేశాడని ఆ కక్షతో ఈయన మీద కేసులు పెట్టాడు తప్ప రౌడీ షీట్ కానీ అలాంటి లక్షణాలు కానీ లేదు. మరి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి అందరికీ సమన్యాయం చేయాలని బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తన యొక్క గళాన్ని వినిపిస్తూ అనేక సార్లు కూడా మరి ప్రజలకు అన్ని విధాలుగా విద్య, ఆర్థికంగా, వైద్య పరంగా సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి నవీన్ అన్న ఖచ్చితంగా గెలవాలని ఆశిస్తూ మేము గత 10 రోజుల నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ లోకల్గా ఉన్న మా బంధువులందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఖచ్చితంగా నవీన్ అన్నకు ఓటేసే విధంగా వారే ముందుకు వస్తున్నారు. కాబట్టి నవీన్ అన్న గెలుపులో ఎలాంటి సందేహం లేదని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఎగ్జిట్ పోల్ లో చూసుకున్నట్టయితే నిన్న వచ్చిన పోలింగ్ లో కూడా బీఆర్ఎస్ ముందులో ఉన్నట్టు, కాంగ్రెస్ వెనకబడినట్టుగా తెలుస్తుంది. మరి ఈ పోలింగ్ అనేది మనం గతంలో చూసినట్టయితే ఆంధ్రలో బాగా పనిచేసింది, మరి సక్సెస్ అయిందేమో తెలుస్తుంది. మరి కూడా ఇక్కడ సక్సెస్ అవకాశం ఉందంటారు? నేను కేకే సర్వే గురించి అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అతను ఏది కూడా శాస్త్రీయంగా చేయడు కేకే సర్వే. నేను కూడా ఒక ఛానల్లో మాకు సొంతగా ఒక ఇది ఉన్నది, దానిలో నేను వన్ ఆఫ్ ది పార్ట్నరు కేబుల్ ఛానల్లో. నాకు తెలుసు సర్వే ఎలా చేయాలో అనేది కూడా గతంలో కూడా మేము సర్వేలు నిర్వహించున్నాము. ఇక్కడ జరుగుతున్న సర్వేలో మేము ఒక సర్వే చేస్తే 37 నుంచి 39 వరకు వేల వరకు నవీన్కి మెజార్టీ వచ్చిందని ఒక ఖచ్చితమైన నిర్ధారణగా గత ఎలక్షన్లో కూడా ఖచ్చితమైన ఫలితాలను సాధించిన ఒక సర్వే సంస్థ తెలియజేసింది. 30 కనుక తగ్గితే నవీన్కి ఎట్లా పరిస్థితుల్లో కూడా మరి కేకే అనేవాడు ఏం చేస్తాడని మేము అడుగుతున్నాం. 30,000కి ఏ పరిస్థితుల్లో తగ్గదని లిస్ట్ బై లిస్ట్ సర్వేలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ సర్వేలను నమ్మద్దు, ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసే సర్వేలు అయ్యండి. కేకే గారి చరిత్ర గురించి చెప్పాలంటే ఈ ఎలక్షన్ తర్వాత ఇంకో సందర్భంలో ఖచ్చితంగా మేము చెప్తామని తెలియజేసుకుంటాం.